చాలా సందర్భాల్లో మాట్లాడినాం. కానీ ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న తీరు, ఒక గోబెల్స్ ప్రచారం మొదలుపెట్టిన తీరు చూసుకొని ఒక్కసారి వెనక్కిపోయి అన్ని విషయాల గురించి కూడా మీ ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. చైతన్యవంతమైన మీరు మీడియా ప్రతినిధులు, హైలీ అవేర్ పీపుల్, హైలీ రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా మరి మేము చెప్పే విషయాలకి తగిన విధంగా ప్రజల్లోకి మీరు తీసుకుపోవాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి హయాంలో తుమ్మడి ఎట్టి దగ్గర శంకుస్థాపన చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 38,000 కోట్లతో మొదలుపెట్టి శంకుస్థాపన చేసి 10,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ అధికారంలోకి వచ్చింది. ఆనాటి ప్రాజెక్టు సుమారు ఈ ప్రాజెక్టుకి కొత్త ఆయకట్టుకి ఒకే విధంగా 17-18 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండింది. అది 38,000 కోట్లకి డిజైన్ అయి అప్రూవ్ అయి పని మొదలు పెడితే వీళ్ళు ఏకంగా 80,000 కోట్లకు పెంచేసి ఆ తర్వాత అది క్రమక్రమంగా కాస్ట్ పెరిగి సిఏజీ రిపోర్ట్ ప్రకారం అది 1,27,000 కోట్లకు పెరిగి ఇప్పుడు సుమారు పూర్తి చేయడానికి 1,00,000 కోట్లు అయితే అదే ఆయకట్టుకి అది ముందు గమనించాలి. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్, రీఇంజనీరింగ్, లొకేషన్ మార్చడం కేవలం రైతుల నీళ్ళు ఇవ్వడానికి కాదు, ఇది కేవలం వాళ్ళ జేబులు నింపుకోవడానికి తప్పితే మరొకటి కాదు అని చెప్పి మనం చేస్తాం. తుమ్మడి ఎట్టి ప్రాజెక్టు ద్వారా 100 కిలోమీటర్లు గ్రావిటీలో తీసుకొచ్చి ఒక్క పంపు ద్వారా ఎల్లంపల్లి నింపే బదులు తుమ్మడి ఎట్టి దగ్గర నీళ్లు లేవు అని అబద్ధాలు రాయించి పూర్తిగా అది అబద్ధాలని తర్వాత నిరూపించబడ్డది. 165 టీఎంసీ ఉండంగా కూడా లేవని చెప్పి ఆ ప్రాజెక్ట్ ని లొకేషన్ షిఫ్ట్ చేసింది. అక్కడ తుమ్మడి దగ్గర 148 మీటర్స్ కి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నది, మేము ఒప్పందం చేసినాం, సంతకం చేసినాం అని చెప్పి హైదరాబాద్ లో బేగంపేట ఎయిర్పోర్ట్ లో దిగి ఏనుగులు మరి అన్నిట్లతో ఊరేగింపు చేసిన వాళ్లే మళ్ళీ కేవలం కమిషన్ల కక్కుర్తి కొరకమే ప్రాజెక్టు రీడిజైన్ చేసి తుమ్మడి నుంచి మేడిగడ్డకి షిఫ్ట్ చేయడం జరిగింది. అనేక మార్లు వాళ్ళు దాని గురించి ఎంత వాళ్ళు ఎంత పొగడ్తలతో ముంచెత్తుకున్నారంటే ఇది మేము ఒక అద్భుతం కడుతున్నాం, ఒక ఇంజనీరింగ్ మార్వెలు, రాజ్యాంగ పదవిలో ఉన్న వాళ్ళతో కూడా వాళ్ళని పొగడే విధంగా చేసుకొని మీరు ముఖ్యంగా గమనించాలి. సుమారు 4 రెట్లు పెరిగిన ప్రాజెక్ట్ కాస్ట్ నామమాత్రం కొత్త ఆయకట్టు వచ్చింది. ఆ ప్రాజెక్ట్ విషయంలో భారతదేశంలో ఎన్ని రాజ్యాంగ సంస్థలు ఉంటే అన్ని రాజ్యాంగ సంస్థలు, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, విజిలెన్స్ డిపార్ట్మెంటు, ఎన్ని సంస్థలు దాంట్లో దర్యాప్తు చేసినా, దాని మీద కొంత ఎంక్వైరీ చేసినా దీంట్లో అవినీతి జరిగింది, దీంట్లో ఘోర తప్పిదాలు జరిగినాయి, ఇదొక తెలంగాణ రాష్ట్రానికి వైట్ ఎలిఫెంట్ గా మారబోతుందని చెప్పి స్పష్టంగా చెప్పినాయి. మేము అవన్నీ ఆ విధంగా పేర్కొన్నా సరే ఒక బాధ్యత గల ప్రభుత్వంగా దీంట్లో పూర్తిగా ఒక కాంప్రహెన్సివ్ మరి ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చేయాలి. ఒక అత్యున్నత న్యాయస్థానంలో ఉన్న వాళ్ళు ఇది పరిశీలన చేసి వాళ్ళ రిపోర్ట్ ఇవ్వాలని మేము కోరడం జరిగింది. జస్టిస్ పినాకి చంద్ర ఘోష్
former judge of the Supreme Court, former Lokpal, first Lokpal of India, former Chief Justice of Combined Andhra Pradesh High Court, former judge of Calcutta High Court, member of the National Human Rights Commission. అటువంటి ఒక డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ పెడితే ఏ విధంగా వాళ్ళు నోటీసులు అందగానే ఏ విధంగా మాట్లాడుతున్నో ఇది సభ్య సమాజం మొత్తం కూడా ఖండించాలని చెప్పి మనం చేస్తున్నాం. గతంలో కూడా కమిషన్లు ఏర్పడ్డాయి. అప్పుడు ఎవరు ఏమీ మాట్లాడకుండా ఇందిరాగాంధీ గారు లాంటి వాళ్ళు, వెంగళరావు లాంటి వాళ్ళు ఆ కమిషన్ల ముందు ఏర్పడి వాళ్ళ యొక్క వర్షన్ చెప్పడం జరిగింది. మళ్ళీ వీళ్ళు ఎందుకు ఈ విధంగా వణికిపోయి అడుగులు మాట్లాడుతున్నారో అసలు తెలంగాణ సమాజం మొత్తం కూడా గమనించాలి. మీరు ఏ తప్పు చేయకుంటే జ్యుడిషియల్ కమిషన్ నోటీస్ ఇవ్వగానే ఆ జ్యుడిషియల్ కమిషన్ ని కించపరిచే విధంగా మాట్లాడడం ఇది యావత్ తెలంగాణ సమాజం ఖండించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఒక పెద్ద మనిషి నిన్న బాంబులు అది మాట్లాడుతున్నాడు. మరి మీరే గవర్నమెంట్లో ఉన్నారు కదా. అప్పుడు 21 అక్టోబర్ 2023లో మీరే గవర్నమెంట్లో ఉన్నారు. మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిర్రు. ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన మేరకు మరి బాంబులు ఉన్నాయో మరొకటి ఉన్నాయో మీరు మీ పోలీస్ మీ చేతిలోనే ఉన్నారు. వాళ్ళతో ఎంక్వైరీ చేస్తే అయిపోయేది. మరి ఆ ఎఫ్ఐఆర్ కొనసాగిస్తాం. ఆ బాంబుల విషయం మీరు చెప్పండి ఆడ. లేదా తప్పుడు ఆరోపణలు చేసినందుకు మీ మీద ఇక వివిధ చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. మిత్రులారా, కొన్ని మీకు ఈ విషయంలో వై జ్యుడిషియల్ కమిషన్ సిఏజీ రిపోర్ట్ ఇచ్చింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. ఎవరు రిపోర్ట్ ఇచ్చినా అసలు ఏదో మేము అద్భుతంగా కట్టినాం, ఇదేదో వీళ్ళు బదనాం చేసే ప్రయత్నం కాదు. నిజాలు తెలుసుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసినాము. జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ ప్రకారము చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్పి కూడా స్పష్టంగా మనవి చేస్తున్నాను. మరి అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ శాంక్టిటీని వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ పార్లమెంట్లో పాస్ చేసిన చట్టం, ఆ చట్టం ప్రకారం ఏర్పడ్డ అథారిటీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కూడా పార్లమెంట్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ కి మద్దతు పలికారు. వాళ్ళు మద్దతు పలికి చట్టంలో ఏర్పడ్డ నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారమే ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. చాలా స్పష్టంగా భారతదేశంలో డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ మీద ఉన్న అత్యంత నైపుణ్యం వాళ్ళు, అంటే కొద్దిగా కేసీఆర్ కంటే కేటీఆర్ కంటే హరీష్ రావు కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, ఎక్కువ అనుభవం ఉన్నవాళ్ళు, ఎక్కువ డ్యామ్లు బ్యారేజీలు దేశంలో చూసిన వాళ్ళు, రాజ్యాంగ సార్థకత ఉన్నవాళ్ళు, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి ఘోర తప్పిదాలు జరిగినాయి. మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజ్ డిజైన్ లో, నిర్మాణంలో, ఓఎండంలో తప్పిదాలు జరిగినాయని చెప్పి స్పష్టంగా రిపోర్ట్ ఇస్తే అది ఎన్డీఎస్ఏ కాదు, అది ఎన్డీఏ అని వాళ్ళని ఏదో అంటారు. మరి సిఏజీ రిపోర్టు మీ హయాంలోనే వచ్చింది. సిఏజీ రిపోర్టు కాళేశ్వరం ప్రాజెక్టుగా వైట్ ఎలిఫెంట్ అనే వాళ్ళు దాన్ని వర్ణించారు. దాన్ని కూడా మీరు తప్పుపడినరు. మరి మీరు ఈ భారతదేశంలో ఎన్ని రాజ్యాంగ సంస్థలు ఉంటే అన్ని రాజ్యాంగ సంస్థలు కాళేశ్వరం ప్రాజెక్టులో దోపిడీ జరిగింది, ఘోర తప్పిదాలు జరిగినాయి. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు అని చెప్పి కూడా మనం చేస్తున్నాం. అదేవిధంగా మీకు కొన్ని ఇవి ముఖ్యమైన విషయాలు చెప్పాలి. ఈ రోజు వరకు కూడా తుమ్మడి అట్టి నుంచి మేడిగడ్డకి ఎందుకు షిఫ్ట్ చేసిండ్రో అసలు దానికి స్పష్టంగా ఏనాడు వాళ్ళు సరైన క్లారిటీ ఇవ్వలేదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఈరోజు, అది కేవలం రైతులకి నీళ్ళు ఇవ్వడానికి కాదు, వాళ్ళ జేబులు నింపుకోవడం తప్పితే మరొక కారణం లేదు. మీడియా మిత్రులు ఒక చాలా ముఖ్యమైన విషయం మీరు గమనించాలి. తుమ్మడి ప్రాజెక్టు ఎంతకీ
ఎంత అమౌంట్కి వాళ్ళు ప్లాన్ చేసిండ్రు? 38,000 కోట్లు. 10,000 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టిండ్రు. కాలువలు దువ్విండ్రు. దాని ద్వారా గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తుండే, ఎల్లంపల్లి నింపుతుండే. ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి పైకి వచ్చే నీళ్ళన్నీ యథాతథంగా ఫ్లో అవుతుండే. అంటే మీరు కాళేశ్వరం ప్రాజెక్టులో 38,000 కోట్లకు పూర్తయ్యే తుమ్మడికి పక్కన పెట్టి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. సుమారు 62,000 కోట్లు ఈ రాష్ట్ర ప్రజల అమూల్యమైన సొమ్ముని వృధా చేసిండ్రు. అదే 62,000 కోట్లు మీరు తుమ్మడి అయితే కట్టి ఉండే ఇప్పటి వరకు పూర్తయ్యేది 16-17 లక్షల ఎకరాలకి కొత్త ఆయకట్టు వచ్చేది. ఆ 62,000 కోట్లతో బాలు, ఐ హోప్ యూఆర్ లిస్నింగ్, ఆ 62,000 కోట్లతో with the savings in the money, with the savings in 62,000 crores, వాళ్ళు ఆ అమౌంట్ వృధా ఖర్చు చేసిండ్రు. దానితో పాలమూరు రంగారెడ్డి పూర్తయి 12 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చేది. దేవాదుల పూర్తయి 7 లక్షల ఆయకట్టు వచ్చేది. పెండింగ్ లో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టు పూర్తయి, ఎస్ఎల్బిసి ప్రాజెక్టు పూర్తయి 3 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చేది. డిండి పూర్తయ్యేది. సీతారాం సాగర్ ప్రాజెక్టు పూర్తయి మరో 6-7 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చేది. వాళ్ళు తుమ్మటి ఎట్టి దగ్గర 38,000 కోట్లతో ప్రాజెక్టు పూర్తయి ఆ మిగిలిపోయే 62,000 కోట్లతో తెలంగాణలో పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్ని పూర్తి చేసి తెలంగాణ మొత్తం సస్యశ్యామలమయ్యే మరి అవకాశం వాళ్ళు వాళ్ళ కకృతి వల్ల, వాళ్ళ అసమర్థత వల్ల, వాళ్ళ అహంకారం వల్ల ఆ అవకాశం కోల్పోయి ఈరోజు తెలంగాణకి తీవ్ర నష్టం తీసుకొచ్చిండ్రు.